ఈరోజు ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం 2025వ సంవత్సరం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వించిపేట గాంధీ బొమ్మ రొంపవలస గణేష్ వాళ్ళ సెంటర్లో నేను ప్రవక్త ప్రాఫెట్ పైగంబర్ ఎందుకంటే మాట్లాడుతున్నాను. దేవుడు మనకి జగత్ పునాది వేయకముందే ఆయన చెప్పదలసినంతా మనకి ప్రేరేపించి చెప్తుంటాడు. ఈ గణేష్ వాళ్ళ పక్క సందుని బడే సాహెబ్ వీధి అంటారు అనుకుంటా. ఆ సందులో గుండా వద్దాం అనుకుంటే అక్కడ ఏదో ఇసుక అది ట్రాక్టర్ అడ్డం. సరే ఆ పక్క సందు నారాయణ స్వామి వించిపేట నారాయణ స్వామి సందులో వెళ్దామంటే అక్కడ పెద్ద షామియాన రావడానికి వెళ్ళటానికి దారి లేదు. అలాగే వించిపేట ఇస్మాయిల్ వీధి వేలంగణి మాత చర్చి పక్కన అక్కడ ఏదో కట్టడం కడుతున్నారు. అంటే వాళ్ళు నా కోసం ఆపేయమని కాదు, చాలా ఇబ్బందికి గురయ్యా. 4 అడుగుల్లో వెళ్ళాల్సింది 12 అడుగుల్లో వెళ్ళినట్టుగా ఉంది నా పరిస్థితి. నాకు వయసు పైబడుతుంది, 77 సంవత్సరాలు నా వయసు. ఎందుకు చెప్తున్నానంటే సాయంత్రం పూట నాకు తెచ్చేవాళ్ళు లేరు. అంటే మా మనవాళ్ళు పని పాట ఆపుకొని రాలేరు కదా, వాళ్ళు కాలేజీకి వెళ్ళి సాయంత్రం ఎప్పుడో వస్తారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు మంచిది కాదు, తెమ్మంటి చేస్తారు. నేను ఒక్కడనే పంజాబ్ సెంటర్కి వెళ్ళి ఆ పుల్కాలు పాలక్ అవి తెచ్చుకుంటా. వచ్చేటప్పుడు నరకం అన్నమాట, కాలి పిక్కలు పట్టేసినట్టుగా చాలా ఇబ్బంది. అది కాక చూపు మందగించింది. ఇక అడుగు చీమ కంటే స్లోగా నడుస్తూ నా ఆహారం తెచ్చుకుంటుంటాను. ఈరోజు అంటే 26వ తారీఖు ఫిబ్రవరి 26వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకి ఒక భయంకరమైన పీడకల వచ్చింది. ఇదేంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది పడగొట్టాలి చెడగొట్టాలనేది వాడే ఆలోచన. నా ఏసు ఏమో నిలబెట్టాలనేది ఆయన. అంతవరకు సహిస్తే ఆయన ఏమో తప్పనిసరిగా నన్ను తగిన మార్గంలో తీసుకెళ్తాడు. మేము పెద్ద ధనవంతుల కుటుంబం కాదు, సాధారణ కుటుంబం. వించిపేటలో ఇక్కడి నుండి 3వ సందు నారాయణ స్వామి పక్క సందు అబ్దుల్ రజాక్ వీధి, ఆ సందు చివరిలో కన్నమ్మ అని రిలీజ్ వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాళ్ళు తాటెట్టు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తులో కొన్ని వివరాలు, ఫ్రాన్సిస్ గారు పలాంటి చోట ఉన్నాడంట. అది నేను చెప్పేది 1963, 64 ఆ ప్రాంతంలో. సరే, నా ఒక ప్రవక్త యొక్క జీవిత విశేషాలను మీరు ఎవరైనా రీసెర్చ్ చేయాలనుకుంటే ఇది మీకు ఉపయోగపడుతుంది. ముందు కొందరికి ఉపయోగపడుతుంది. ఆ లెక్కలోనే చెప్తున్నా. దేవునితో మనం ఎక్కువ ఉంటే యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన యొక్క మర్మం తెలిసే ఉన్నదని కీర్తనల్లో ఉంది. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. క్లుప్తంగా మరి గంటల తరబడి పెట్టకూడదు. కాబట్టి మహిమ గల పరిచర్య పొందినందున ధైర్యపడను, కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు చెందిద నీ పోలికగా. ఈ మాటలు ముగిస్తున్నాను. మన వినికిడిలో ఈ కొన్ని మాటలు దేవుడు జీవించిన కాక దేవుని పరిచర్యలో మీ రక్తం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.